24 గంటలు నాతో గొడవ పడకపోతే నీకు నిద్ర పట్టదా? కూతురు పెళ్లి విషయం అడగడం గొడవ కాదు, బాధ్యత. అది ఎలాగో మీకు లేదు కదా. నోరు మూస్తావా? బాగుంటది. నా నోరు కాదు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు మూయించు. చిచి, కర్మగాలి నిన్ను కట్టుకున్నాను. పప్పా, బావ సిమ్రాన్ని చేసుకుంటే అది నా తప్ప? నాకింకెవరితోనో అఫేర్ ఉందని దీపక్ అంటే ఐ జస్ట్ కుడ్ంట్ బేర్ ఇట్. అది నా తప్ప? ఏంటమ్మా నీ ప్రాబ్లం? పప్పా, నీది మమ్మీది లవ్ మ్యారేజ్, కానీ ఎప్పుడూ మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు. డివోర్స్ తీసుకుంటే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు కదా? చాలా ఈజీగా చెప్పేశావమ్మా. అది నీ తప్పు కాదు, ఈ జనరేషన్ అందరిది. మీకేదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, అయితే ఎస్కేప్ అవుతారు, లేదా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే, నీ మొబైల్ చెడిపోయిందనుకో, ఇమ్మీడియట్గా కొత్తది కొని తెచ్చుకుంటావు. ల్యాప్టాప్ పాడైతే కొత్తది తెచ్చేస్తారు. అంతేగాని వాటిని రిపేర్ చేసుకుందాం అని థాటే రాదు మీకు. కాకపోతే దాన్నే హ్యూమన్ రిలేషన్స్కి అప్లై చేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్కసారి ఇష్టపడి చేయి పట్టుకుంటే జీవితంలో ఎన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినా వదలకూడదు. వదలబుద్ధి కాదు, అది నీకు తెలుస్తుంది. అది తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు మీ నాన్న గుర్తుకొస్తాడు. వెయిట్ చెయ్యి. భోజనం కూడా సరిగ్గా చేయలేదు. మజ్జిగ తాగండి. మీకే చెప్పేది, మజ్జిగ తాగండి. వదల బుద్ధి కాదంటే ఇదే. ఇదే ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చవు చెప్తున్నాను. వెటనరీ హాస్పిటల్ ఏంట్రా? అంగే పారు, అక్కడ చూడు. What's the deal? What's the deal? Uptown. What's the బుజ్జి అనగా డాక్టర్ కావ్య, వెటర్నరీ డాక్టర్. సో తను నువ్వు వీడి పని మీద వస్తే మా పని అయింది. చెయ్యదవా పోబే. హాయ్ గాయ్స్. హాయ్. హే చాక్లెట్ బేబీ. ఏ భరత్, కొత్త ఫోన్ కొన్నా నీ డబ్బులతోనే. ఎంజాయ్. ఏ చాక్లెట్, ఇన్ఫెక్షన్ తగ్గిందా? ఇంకో 1 వీక్ మెడిసిన్ కంటిన్యూ చేయి, ఓకే? ఏ గౌతమ్, ఫ్రైడే ఇంటికి వస్తున్నావుగా, మర్చిపోకు. వస్తాను. పక్కా? పక్కా. మేడం మీకు ఫోన్. హే, కాఫీ టీ వేణుమా? రాజుకు சொல்லுங்க. నో థ్యాంక్స్. తమిళ భాష. సో ఎక్కడ ఆగాం? గౌతమ్, నిత్య, తమిళమ్మాయి. కంటిన్యూ. కావ్య విషయం చెప్పనందుకు నా ఫ్రెండ్స్ అందరికి చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు కర్నూలులో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అరేంజ్ చేసిన ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్కి మా ఛానల్ తరఫున న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళాను. ఏంటి సర్ప్రైజ్?
అంజాన్ కొడుతున్నావు. అంతేలేండి, షాపింగ్లకు తిప్పి బ్యాగులు మోసిన ఫ్రెండ్స్ గుర్తుండ్రు. నువ్వు నాకు ఫ్రెండ్ కాదు. ఎన్ని ఫోన్లు ఈమెయిల్లు, కనీసం ఒక్కదానికి రిప్లై. యు నో వాట్, జస్ట్ ఫర్గెట్ ఇట్. అరే నిత్య, సారీ. నేను సారీ చెప్తున్నాగా. పోనీ ఇంకేం చేయమంటావు చెప్తున్నాను. అప్పుడు సుభద్రకి సత్యమూర్తి పైన ఎంతో కోపం వచ్చింది. సుభద్ర కళ్ళల్లో కోపం, సత్యమూర్తికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో సత్యమూర్తికి ఒక భయంకరమైన ఐడియా వచ్చింది. అదేమిటంటే చక్కలిగిలి. సుభద్ర నవ్విందే. దీపక్ ఎలా ఉన్నాడు? కనీసం పెళ్ళికైనా ఇన్వైట్ చేస్తావా? కొంప తీసి పెళ్లి చేసేసుకున్నావా? దీపక్ తినాది బ్రేకప్ అయింది. ఓ, ఐఎమ్ సారీ. ఎలా? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. వర్కౌట్ అవ్వలేదు అంతే. ఎనీవేస్, నో రిగ్రెట్స్. డోంట్ వరీ నిత్య, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. వాడి టైం బాగుంది, బతికిపోయాడు. నెక్స్ట్ ఎవడో బక్కరా. అబ్బా, ఓ మై గాడ్ గౌతమ్, ఇలా నవ్వుకొని ఎన్ని రోజులైందో తెలుసా? మరి అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వుతూ ఉంటే చాలా క్యూట్గా ఉంటుంది తెలుసా. ఓకే ఓకే, చాలు ఆపు. నీ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తట్టుకోలేను. ఏ, నీతో మాటలో పడి టైమే మర్చిపోయాను. వాట్స్ ద టైం? 11:30. సిటీకి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. ఎక్కడ ఉంటున్నావు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను డిసైడ్ అయిపోయా. బ్లాంకెట్, పిల్లు అన్నీ ఓకేగా? హ్యాపీగా పడుకో, పొద్దున్న కలుద్దాం. బాయ్. గుడ్ నైట్. హాయ్ హాయ్, నువ్వెవరు? ఇదేంటి? గుడ్ మార్నింగ్, బయటికి వెళ్తున్నా, గంటలో వస్తా, రూమ్లోనే ఉండు, అమ్మ చూస్తే ప్రాబ్లం. బై ద వే, వీడి పేరు చాక్లెట్. చాక్లెట్, హాయ్ చాక్లెట్. గౌతమ్, ఎక్కడున్నావురా? బాత్రూమ్ అర్జెంట్. రే చాక్లెట్, బాత్రూమ్ ఎక్కడా? గుడ్ మార్నింగ్. బాత్రూమా? స్ట్రైట్ అండ్ లెఫ్ట్. ఏంటన్నా? లేచిందా? ఎప్పుడు లేచిందో, చాలా ఇబ్బందిగా బయటకు వచ్చింది పాపం. పాపమా? దాని సంగతి నీకు తెలీదు. నిన్ను నన్ను నిలబెట్టి బెంగళూరు రైతు బజార్లో అమ్మేస్తుంది. నాకు అలాగే అనిపించట్లేదురా, చాలా ఇన్నసెంట్గా ఉంది. అక్కడే పడేస్తుంది. జారి పడ్డావో అంతే. మీకు
తెలియకుండా ఇలా ఇంట్లో ఉండటం. పాపం గౌతమ్ తప్పేం లేదా ఆంటీ. రాత్రి లేట్ అయి నిత్య, నువ్వు వచ్చినట్టు గౌతమ్ రాత్రే చెప్పేశాడు. రాత్రి చెప్పేశాడా? సచ్ అన్ ఇడియట్. సారీ ఆంటీ, కానీ నిజంగానే వాడు ఇడియట్. సమ్ టైమ్స్. ఇదిగో వీడు వాడి తోడు దొంగే. ఆంటీ మీరా? మ్మ్. గౌతమ్ అంతా మీ పోలికే కదా? మ్మ్. పోలికలు నావే, కానీ బుద్ధులు మాత్రం వాళ్ళ నాన్నవి. అదే నా బాధ. ఎందుకంటీ? మంచోడేగా కాదా? ఆహా, నువ్వు చెప్పు. నాకు తెలిసి మంచోడే. మ్మ్. చాలా జోవియల్గా ఉంటాడు. మ్మ్. దేన్ని పట్టించుకోనట్టుంటాడు కానీ చాలా సెన్సిటివ్. చెప్పు చెప్పు చెప్పు. గౌతమ్తో ఉంటే టైం అస్సలు తెలీదు. భలే ఎంజాయ్ చేస్తా. మ్మ్. విన్నాను. ఫస్ట్ టైం బెంగళూరులో మీట్ అయినప్పుడు బాగా ఎంజాయ్ చేశారట కదా. ఓ షిట్. చెప్పేశాడా? దిస్ ఇస్ సో ఎంబారసింగ్. వాడు టూ మచ్. నా సీక్రెట్లన్నీ మీకు చెప్పేశాడు. ఇప్పుడు గౌతమ్ సీక్రెట్స్ మీరు నాకు చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గౌతమ్ సీక్రెట్సా? ఓకే. అయ్య బాబోయ్, అసలు ఈ గౌతమ్ని ఎలా హ్యాండిల్ చేశారంటే? వాడు అల్లరి నేను చాలా ఎంజాయ్ చేస్తాను. చేయకపోతేనే ప్రాబ్లం. సరే, టిఫిన్ రెడీగా ఉంది, చేద్దాంరా. నేను స్నానం చేసి తింటానండి. జెంట్స్ టాయిలెట్ కింద దిగ్గానే లెఫ్ట్. అది కూడా చెప్పేశాడు. ఆంటీ, గౌతమ్ వచ్చాక మీరు 2 minutes కళ్ళు మూసుకోండి. మ్? పిచ్చి కుమ్ముడు కుమ్మేస్తా. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. లైక్ ఇట్ గౌతమ్. నీ ఇల్లు, అమ్మ, చాక్లెట్, ఐ రియలీ లైక్ ఇట్. కావ్య, గౌతమ్ గర్ల్ ఫ్రెండ్. తొందరలోనే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడట. నిత్య, సరే, వచ్చిన అమ్మా, తర్వాత నిత్య ఎక్కడ? మాట్లాడతాను చెప్పు. వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఏదో అర్జెంట్ పని ఉంది, బెంగళూరుకి వెళ్తున్నానంది. నీకు ఫోన్ చేయలేదా? దానికి ఏమైనా మెంటలా? అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్ళిపోతుంది? బెంగళూరు ఏమైనా పక్కన ఉందా?